సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో మరి జనవరి 9 తారీఖున జనవరి 9 తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్లో మార్నింగ్ ఎగ్జామ్లో ఉదయం జరిగినటువంటి ఎగ్జామ్లో హెచ్జిటి పేపర్ వాళ్ళకు అంటే టెట్ పేపర్ 1 రాసిన వాళ్ళకు అయినటువంటి ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. మరి హెచ్జిటి పేపర్ 1లో కొంత ఈజీ మరియు కొంత టఫ్ అడగడం జరిగింది. మ్యాక్సిమం ఎక్కువ బిట్లు కూడా తెలిసిన బిట్లే వచ్చినటువంటి సమాచారం చెప్తా ఉన్నారు. రాసిన వాళ్ళు ఏమంటున్నారంటే చాలా వరకు టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినాయి కాబట్టి అందులో ఎవరైతే బాగా టెక్స్ట్ బుక్లు తరవగా చదివారో అక్కడి నుంచి మ్యాక్సిమం ఎక్కువ బిట్లు చేయగలిగారు అని చెప్పేసి రాసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఇందులో సోషల్ సైన్స్ నుంచి ఈవీఎస్ నుంచి ఏమేమి క్వశ్చన్లు అడిగిండు మరియు సోషల్ సైన్స్ నుంచి ఏం క్వశ్చన్లు అడిగో చూద్దాం. రాష్ట్రపతి అధికారులు అడిగిండు. మరి రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారులు ఉన్నాయి, శాసన అధికారులు ఉన్నాయి, మరి అదేవిధంగా వీటో అధికారం కూడా ఉంటుంది. రాష్ట్రపతి భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కాబట్టి ఈయన అధికారులపైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ శ్వేత విప్లవ పితామహుడు. నెక్స్ట్ ఏంటంటే శ్వేత విప్లవ పితామహుడు. మరి శ్వేత విప్లవం ఏం తెలియస్తుంది? పాల ఉత్పత్తి తెలియస్తుంది, మిల్క్ ప్రొడక్ట్స్ గురించి తెలియస్తుంది. దీని పితామహుడు అంటే వర్గీస్ కురియన్. దీనిపైన ప్రశ్న అడగడం జరిగింది. మరి భారతదేశం అంటే భౌగోళిక స్వరూపాలపైన అంటే 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రశ్న అనేది దాని నుంచి ఈ భౌగోళిక స్వరూపాల నుంచి హిమాలయాల పైన అడిగినట్టుగా ఈ ప్రశ్న అనేది అడిగినట్టుగా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మనకు ఈ రాష్ట్రపతి అధికారులు కూడా చూద్దాం. రాష్ట్రపతి అధికారాలు కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉన్నాడు, శాసన అధికారులు కలిగి ఉంటాడు, వీటో అధికారము కలిగి ఉంటాడు, ఆర్థిక అధికారులు కలిగి ఉంటాడు, న్యాయాధికారులు కలిగి ఉంటాడు. అంటే క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం కలిగి ఉన్నాడు, కార్యనిర్వాహక అధికారం కలిగి ఉంటాడు, నెక్స్ట్ శాసన అధికారాలు కలిగి ఉంటాడు, నెక్స్ట్ వీటో అధికారం కూడా ఎవరు కలిగి ఉంటారంటే రాష్ట్రపతి కలిగి ఉంటాడు. మరి ఇక్కడ కాంటూర్ రేఖలపైన ప్రశ్న అడిగింది. ఫస్ట్ నుంచి అడుగుతూ ఉన్నాడు, పేపర్ 2లో కూడా అడిగిండు కాబట్టి పేపర్ 1లో కూడా కాంటూర్ రేఖలు, సమాంతర రేఖలు అంటే సమాన ఎత్తుగల ప్రదేశాలను కాంటూర్ రేఖలు అంటారు. ఈ కాంటూర్ రేఖలు అనేది వంకటింగంగా ఉండొచ్చు. మరి ఆ ఎత్తు ప్రదేశాన్ని బట్టి కాంటూర్ రేఖల యొక్క వాలు అనేది ఉంటుంది కాబట్టి కాంటూర్ రేఖల పైన ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ నీటి కాలుష్య కారకాలు ఏంటి? మరి నీటి కాలుష్య కారకాలలో మరి ఈ యొక్క విధి విధానాల్లో ఉన్నటువంటి ప్రధాన కారకాల గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ నిజాం పరిపాలన, నిజాం వాళ్ళు మరి ఎవరికి సామంతులుగా ఉన్నారు అంటే మీది అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మొఘలాయలకు వీరి సామంతులుగా పనిచేశారు కాబట్టి నిజాం పరిపాలన అనేది నిజాం వ్యవస్థ అనేది ఎవరికి సామంతులుగా అంటే మొఘల్ సామ్రాజ్యానికి. నెక్స్ట్ ఆయిలర్ సూత్రం, సైన్స్లో ఉన్నటువంటి ఆయిలర్ సూత్రం మీద ఒక ప్రశ్న అడిగిందండి. ఆయిలర్ సూత్రం పైన ఒక ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పునరుత్పత్తి అంటే ఇక్కడ వనరులు అంటే పునరుత్పత్తి అయ్యేటువంటి వనరులు, పునరుత్పత్తి కాని వనరులు 5th క్లాస్లో ఉన్నాయండి. మరి ఇక్కడ పునరుత్పత్తి కానిటువంటి వనరులు అంటే పునరుత్పత్తి అయ్యేటువంటి వనరులు ఏంటి? సూర్యరశ్మి, ఓకేనా, సౌర విద్యుత్తు, ఇవి పునరుత్పత్తి అయ్యేటువంటి నీటి వనరులు. ఇవి మళ్ళీ వనరులు తిరిగి వస్తాయి, తిరిగి పొందొచ్చు. ఇక్కడ బొగ్గు, పెట్రోలియం, డీజిల్ ఇవి పునరుత్పత్తి కానటువంటి వనరులు. వాటిపైన ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ అనేటువంటి గేయ ప్రక్రియ సంబంధించింది. ఇక్కడ ఉయ్యాల పాటతోని రాణి శంకరమ్మ యొక్క జీవిత చరిత్రను ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో అని చెప్పేసి పాట పాడతాం. ఆ పాట కూడా మనకు లెసన్ ఉంది, దాని నుంచి క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం. మరి 1905లో వచ్చినటువంటి స్వదేశీ ఉద్యమము బెంగాల్లో వచ్చినటువంటి ఈ స్వదేశీ ఉద్యమం గురించి. మరి స్వదేశీ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ యొక్క స్వదేశీ ఉద్యమంలో అంటే స్వదేశ వస్తువులు ప్రోత్సహించడం, విదేశీ వస్తువులు బహిష్కరించడం అనేది స్వదేశీ యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ లీప్ సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయని ప్రశ్న అడిగింది. లీప్ సంవత్సరానికి 52 వారాలు. 2 రోజులు అంటే 2 days ఎక్కువగా ఉంటుంది కాబట్టి 52 వారాలు 2 days. మరి ఇది లీప్ సంవత్సరం గురించి ప్రశ్న అడిగిండు. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ అడిగింది సార్ అంటే తెలుగులో నపుంసక ఏకవచనము. నపుంసక ఏకవచనం అంటే ఏంటంటే ఇక్కడ కదలిక లేని వాటిని ఏమంటామంటే కదలిక లేని వాటిని ఇక్కడ నపుంసక ఏకవచనం అంటాం. పుట్ట కదలిక లేదు, మరి పిల్లి, ఎలుక, చెట్టు, పుట్ట అంటే ఇక్కడ చూడండి చెట్టు కదలిక లేదు అంటే పిల్లిని, ఎలుకను కూడా మనం ఏమంటామంటే నపుంసక ఏకవచనంగా పిలుస్తాం. మరి రాణి శంకరమ్మ గేయ అంశం గురించి ప్రశ్న అడిగిండు. రాణి శంకరమ్మ గురించి క్వశ్చన్ అనేది ప్రశ్న రావడం జరిగింది. తెలుగులో
ప్రకృతి వికృతి మీద కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతి గురించి బాగా నేర్చుకోండి. సో నిద్ర అంటే నిద్ర, పక్కి అంటే సో నిద్ర అంటే నిద్ర, నెక్స్ట్ పక్కి అంటే పక్షి. మరి ఒకటి అర్థం అడిగిండు. జలం అంటే నీరు సలిలం, జలం అంటే ఏంటంటే జలం అంటే నీరు సలిలం అనేటువంటిది ఇక్కడ. సో వాటి మీద అర్థం కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. నానార్థాలు కూడా ఒక కంపల్సరీ నానార్థం అడుగుతున్నాడు, ఒక అర్థం అడుగుతుండు, ప్రకృతి వికృతి అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ సైకాలజీ నుంచి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి. సో ఈ కోల్బర్గ్ పైన ఒక ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ సో పరిపక్వత అంశం మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ వికాస దశల పైన అంటే పెరుగుదల మరి వికాసంలో ఉన్నటువంటి వికాసం ఏ విధంగా ఉంటుంది, వికాసం ఏ స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, మార్పులు ఎలా జరుగుతాయి ఆ అంశాలపైన, సో వికాస దశలు సూత్రాలపైన సో ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ పియాజే సిద్ధాంతం పైన కూడా ఒక ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాండి. పియాజే కానీ ఈ కోల్బర్గ్ కానీ ఈ స్కిన్నర్ పైన కానీ కంపల్సరీగా వీటి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ చూసుకోండి. కాబట్టి పియాజే మీద ప్రశ్న అడిగిండు. నెక్స్ట్ స్కిన్నర్ యొక్క ప్రయోగం గురించి ప్రశ్న జరిగింది. ప్రజ్ఞ పైన కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది సైకాలజీ నుంచి. నెక్స్ట్ మ్యాథ్స్లో ముఖ్యంగా గణం నుంచి అడిగిండు. సమగణం నుంచి క్వశ్చన్లు అడిగిండు. సంఖ్యావాచకం నుంచి సో ఒక క్వశ్చన్ జరిగింది. బీజగణితం నుంచి మనకు క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్లో రిపోర్టెడ్ అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అడిగిండు. తర్వాత యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్ అడిగిండు. టెన్సెస్ పైన కూడా సో క్వశ్చన్ అడగడం జరిగింది. సో అంటే మేజర్గా ఇంకేం అడిగిండు ఇక్కడ. సో పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఒగ్గు కళాకారుడు ఎవరు? సో మిద్యరాములు. మరి తేలివాహన నది అంటే ఏంటి? గోదావరి నది. ఓకేనా. మరియు పోచంపాడు ప్రాజెక్ట్ అనేది ఏ నది మీద కట్టినారు? ఏ నది మీద కట్టడం జరిగింది? సో ఇట్లాంటి ప్రశ్నలు అనేది. సో పోచంపాడు ప్రాజెక్ట్ అనేది గోదావరి నది పైన. మరియు ఎపికల్చర్ అంటే ఏంటి? సో ఎపికల్చర్ అంటే ఏంటి? తేనెటీగలు. కల్చర్ల పైన కూడా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. సో వర్మీ కల్చర్ అంటే వానపాముల పెంపకం. వర్మీ కల్చర్ కూడా ఎగ్జామ్ మనకు 5th క్లాస్లో ఉంది. వర్మీ కల్చర్ అంటే వానపాముల పెంపకం, ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. ఓకేనా. నెక్స్ట్ సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం. సెరికల్చర్ అంటే ఇట్లా అడగచ్చు. సెరికల్చర్ అంటే పట్టు, అంటే ఏంటి? పట్టు పురుగులు. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వర్మీ కల్చర్ ఏంటండి? సో వర్మీ కల్చర్. మరి వర్మీ కల్చర్ అంటే ఏంటి? అంటే సో వానపాముల పెంపకం. ఇట్లాంటి ప్రశ్నలు కల్చర్ మీద కూడా. సో ఈ నది పైన కూడా కంపల్సరీ క్వశ్చన్, నదుల మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు ఈవీఎస్లో, సోషల్లోని. ఓకేనా. ఇవి మనకు మేజర్గా ఈ ఎస్జిటి పేపర్లోని మేజర్గా వాళ్ళు అంటే ఈ అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, కొన్ని బీట్లు 1-2 బీట్లు మాత్రమే ఒక 10th క్లాస్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మ్యాక్సిమం 8th క్లాస్ నుంచి పడుతుంది. 3rd క్లాస్, 4th, 5th అంటే 3rd క్లాస్ నుంచి మనకు మేజర్గా 3rd క్లాసు, 4th క్లాసు, సో 5th క్లాసు, 6th క్లాసు, 6th, నెక్స్ట్ 7th, 8th క్లాస్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్లు అన్నీ కూడా 99 అంటే 95% కూడా సో వీటి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1% 2% కొంచెం హయ్యర్ క్లాస్ నుంచి అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా తక్కువ, రేర్ క్వశ్చన్లు. కాబట్టి ఎక్కువగా మాత్రం 8th క్లాస్ వరకు మీద మాకు క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి ఉన్నటువంటి ఈ ఎగ్జామ్లో మనకు తెలుస్తూ ఉంది ఎక్కువగా వీటి నుంచి ఎక్కువ అడగడము జరిగింది. కాబట్టి సో ఈ వీడియోలో మనము ఏ క్వశ్చన్లు అడిగిండు ఎక్కడెక్కడ అనేది మీరు ఎట్లా కామెంట్ చేయండి. మీరు రాసిన వాళ్ళు కూడా ఇంకేమైనా క్వశ్చన్లు వస్తే కూడా సో ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. వాటిని కూడా నెక్స్ట్ సో నేను వాటిని నెక్స్ట్ వీడియోలో కూడా వాటిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇవి మనకు మేజర్గా అయినటువంటి ఈరోజు అయినటువంటి ఎగ్జామ్లో అయినటువంటి క్వశ్చన్లు. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్. సో థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి.